బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో గత రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాతం మేరీబాబు, గుంటూరు ప్రభాకర్, సురేష్, వాసిమల్లా వాసుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్లో విహారయాత్రకు వచ్చిన యాత్రికులపై ఉగ్రదాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాతం మేరీబాబు మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ఉగ్రదాడులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, వారి భౌతిక దేహాలను వారి వారి స్వస్థలాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. విహారయాత్రలకు వెళ్ళేటటువంటి ప్రదేశం పహల్గామ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ప్రదేశం. అలాంటి విహారం కోసం వెళ్ళినటువంటి విహారయాత్రికులు వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎంతగానో ఆహ్లాదకరంగా ఉందని ఊహించి తలంచి అక్కడ ఆనందంలో ఉండేటటువంటి భారతీయులను ఈరోజు ఒక అబద్ధపు టెర్రర్ అటాక్ అని క్రియేట్ చేసి దాదాపు 22 మంది పైబడినటువంటి వ్యక్తుల్ని బలికొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక నూతనమైనటువంటి జంట, ఆ జంటను కూడా ఈరోజు చాలా దుఃఖ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు ఇలాంటి సంఘటనలు పునరుద్ధరణ కానియకుండా మేము ఈ యొక్క పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ ఈ యొక్క చర్యలను పునరుద్ధరణ కానియకుండా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించి, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే సహాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క దేహాలను వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చాలని, ఈ యొక్క దుఃఖ సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి అండదండగా ఉండాలని వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటున్నాం.